వాక్యం పులుకొని మాట్లాడితే ఎందుకయ్యా? అవసరమా? ఒక పవిత్రమైనటువంటి గుడిలో దైవ సంకల్పంలో అంటే నిర్మూలమైనటువంటి ఆంజనేయ స్వామి శక్తి ఏమో తెలుసా? పవిత్రమైనటువంటి బ్రహ్మదేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాడు. అలాంటి దేవుని ముందర నువ్వు అక్షాల నేను ఎమ్మెల్యే, అవునా? ఎవరు కాదన్నారు? నీకు చాలేదిక్క? నువ్వు ఎమ్మెల్యే అయితే అంటే మేము చూసుకుంటా చేతులు కట్టుకొని కూర్చుంటావా? ఏమయ్యా, తొడగొట్టి మీసం దోగే తెక్సి ఈ కార్యకర్తలకుంది. నాయకత్వాన్ని వహించే వానికి మేము ఎప్పుడైనా కూడా నిజస్వరూపంగా ముందుకు నిలుస్తాం, ఎంతటి వారినైనా. అందులో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏం తెలుసా? అహర్నిశలు తెలుగుదేశం ప్రతి మంచి పని కోసం, ప్రతి పేదోడి కోసం, చదువు సంస్కారాలు అయితేనేమి, అదేవిధంగా రైతాంగం అయితేనేమి, అదేవిధంగా ఎక్కడ ఏ లోటున్నా దాన్ని తీర్చడానికి సంసిద్ధంగా మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అదే అడుగుజాడలు నడవడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉంది. ఎక్కడైనా ఒడుదొడుగుల లోపాలు ఉంటే అవి తీర్చుకోవడానికి మేమున్నాం. మేమందరం ఐక్యభావంతో ముందుకు నడవడానికి సంపూర్ణ సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క ఎంపీటీసీని కానీ సర్పంచ్ని కానీ గెలుచుకోవడానికి ముందు ఆలోచించి, నువ్వు ఎమ్మెల్యేని కాదు, ఎప్పుడైతే ఎమ్మెల్యే చూస్తా రా రంగంలోకి. నీ చేతనైతే ఇప్పుడు చెప్తున్నా, తెలుగుదేశం తొడగొట్టి మీసం దిగి మరే సంపూర్ణంగా తెలుగుదేశం విజయాన్ని సాధించి ఈ సింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేని పంపించి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా చూస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.